హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద స్వియాన్షి తెలుగు వ్లాగ్స్. ఈ రోజైతే మనం రామోజీ ఫిలిం సిటీలో ఉన్నాం. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ. ఇంకా ఫిలిం సిటీ అయితే నేను దాదాపు ఒక 5-6 టైమ్స్ అయితే వెళ్ళాను. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాను. డిఫరెంట్గా అయితే కొన్ని చేంజెస్ మాత్రమే అయ్యాయి, అంతకుమించి ఎక్కువ చేంజెస్ అయితే ఏం లేవు. సో ఏమేమి చేంజెస్ అయ్యాయి, ఎలా ఉంటుందనేది నేను వివరంగా ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఇంకా ఇక్కడ టికెట్స్ దగ్గరికి వచ్చేసరికి మేము మా హస్బెండ్ వాళ్ళ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు కాబట్టి టికెట్స్, సో ఫ్రీగానే వెళ్ళాము. అక్కడ టికెట్స్ దగ్గర మాత్రం కొంచెం టైం పట్టింది, కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో టికెట్స్ తీసుకున్నాం. టికెట్స్తో పాటు మనకి ఒక స్టిక్కర్స్ ఇస్తారన్నట్టు రామోజీ ఫిలిం సిటీ సింబల్స్తోని. అవైతే మన హ్యాండ్కి కానీ ఎక్కడైనా అతికించేసుకోవాలి. సో లోపలికి వెళ్ళేటప్పుడు అయితే రెడ్ బస్ ఉంటుంది, ఆర్టీసీ బస్ ఉంటుంది. ఫస్ట్ మనం లోపలికి వెళ్ళాక టికెట్స్ కౌంటర్ దగ్గర నుంచి ఇంకా మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళడానికి కూడా మనకి 10 minutes టైం పడుతుంది. సో ఆ మధ్యలో గ్యాప్లో మాత్రం ఇలా ఉంటుంది. తర్వాత ఇంకా ఇక్కడ కూడా షూటింగ్స్ అనేవి చాలా ఎక్కువ జరుగుతూనే ఉంటాయి. పాటలు కానీ ఇంకేదైనా షూటింగ్స్ అయితే ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. సో అక్కడికి రీచ్ అవ్వడానికైతే దాదాపు 10 minutes ఆ టైం పట్టింది. ఇంకా 10 minutes తర్వాత మనం అక్కడికి రీచ్ అయ్యేసరికి 11-10 అలా అయింది. సో 11-10 వరకు మనకి అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే, షోస్ అయితే స్టార్ట్ అయిపోతాయి. 11 o'clockకి ఈ షో అయితే ఉంటుంది. ఈ షో చాలా బాగుంది. సో కాకపోతే ఏంటంటే ఒక 10 minutes మనం ఫైటింగే చూడాలి అనుకునే వాళ్ళకైతే ఈ షో బాగా నచ్చుతుంది. ఇంకా ఫైటింగ్ చూసేటప్పుడు అయితే ఇంకా బోర్ కొడుతుంది, మాకు ఫైటింగ్స్ ఇలాంటివి అయితే నచ్చవు అనుకునే వాళ్ళైతే ఈ షో అవాయిడ్ చేయడమే బెటర్ అనిపించింది. చాలా మంది వచ్చారు, చూసారు కదా ఎంతమంది అంటే అసలు వస్తూనే ఉన్నారు జనాలు అయితే. షో చూడడానికి అయితే చాలా మంది వచ్చారు, మొత్తం ఫిల్ అయిపోయింది. ఫిల్ అయిపోయాక చూస్తున్నంతసేపు బాగానే అనిపించింది. ఒక 5-10 minutes టైంకి, ఇంకా ఎండ్ అయ్యే టైంకి అందరికి బోర్ వచ్చేసింది ఇంకా షో మీద. ఇంకా వాళ్ళని చూసి బోర్ వచ్చింది. సో అందుకే అందరు వెళ్ళిపోవడానికి రెడీగా నిల్చున్నారు. కాకపోతే కొన్ని మాత్రం సీన్స్ చాలా బాగున్నాయి, భలే అనిపించింది. అంటే షూటింగ్ మనం లైవ్లో చూస్తే ఎలా అనిపిస్తుంది మనకి, అలా అనిపించింది, బాగా అనిపించింది. ఇంకా కొన్ని సీన్స్ మాత్రం భలే ఫన్నీగా తీశారు. అండ్ ఇక్కడ గన్ షూట్స్ అలాంటివి జరిగాయి కదా, అలాంటివి కూడా మనకి చూస్తుంటే రియల్గా ఎలా ఉంటుంది షూటింగ్లో అనేది క్లియర్గా అయితే మనకి అర్థమవుతుంది. కొన్ని గన్ షూట్స్ దగ్గర నేనైతే మీకు వాయిస్ లేకుండా అయితే పెడతాను, మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుంది ఏంటనేది షూటింగ్. ఇంకా ఈ ఫిలిం సిటీ వచ్చి 1666 square feet అయితే ఉంటుంది. మొత్తం ఏరియా అయితే మనకి 5 బస్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. అంటే మనం దిగి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి ఒక్కొక్క బస్ అయితే ఎక్కుతూ ఉంటాం, దిగుతుంటాం. బట్ చాలా నడిచామనుకోండి, ఎంత నడిచామంటే అసలు కాళ్ళు అయితే గడ్డలు కట్టిపోయాయి, అంత నడిచాము. ఇంకా నడిచి అయితే ఫుల్ నొప్పులు అయితే వస్తాయి మనం. కానీ అన్ని ప్లేసెస్ కవర్ చేయాలి అనుకునే వాళ్ళు ఏది మిస్ చేయకండి. నేను ఆల్రెడీ ఇది 5th time 6th time కాబట్టి చూడడం. సో నేనైతే కొన్ని మిస్ చేసినా ఓకే అనిపించింది. బట్ నేను అన్నీ మళ్ళీ వీడియో తీయాలి కాబట్టి అన్నీ కవర్ చేసుకుంటూ వచ్చాను, అన్ని ప్లేస్లకు వెళ్ళాను. సో కాళ్ళు మాత్రం ఫుల్ నొప్పి వచ్చాయి. నైట్ ఇంటికి వచ్చాక ఫుల్గా కవర్ చేశాను వీడియో అయితే. మీకు క్లారిటీగా అంటే ఎలా ఉంటుంది ఏంటి అని తెలుసుకునే వాళ్ళకి క్లారిటీగా ఉండడానికి అయితే ఈ వీడియో చేశాను. సో నాకు మొత్తం ఒక 1 hour అయితే వీడియో తీశాను. సో నేను అందుకే 2 partsకి అయితే ఈ వీడియో అయితే డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్లో వచ్చేసి ఈ షూటింగ్ గురించి, ఫిలిం సిటీ గురించి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ పార్ట్లో వచ్చేసి బాహుబలి సెట్స్ అండ్ ఇంకా చంద్రముఖి సెట్కి వెళ్ళాం. అది కూడా మహాభారతం సెట్, ఇదైతే ఎక్సలెంట్గా ఉంది. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడైతే మహాభారతం సెట్ అండ్ బాహుబలి సెట్ అయితే చూశాను, బాగా అనిపించింది. సో అది లైట్గా వీడియోస్ తీయడానికి మాత్రం మళ్ళీ వెళ్ళి తీశాను. చంద్రముఖి సెట్ అయితే ఇప్పుడే చూశాను, అంటే కొంచెం డిఫరెంట్గా మార్చారని చెప్పాను కదా, అది చంద్రముఖి సెట్ మాత్రం వేశారు, అది కూడా చాలా బాగుంది. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా బాగుంటుంది. ఈ వీడియోలో జస్ట్ ఈ షూటింగ్ గురించి అండ్ రామోజీ ఫిలిం సిటీలో అయ్యే బడ్జెట్ గురించి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. హాలిడే ప్యాకేజెస్ అయితే పెద్దవాళ్ళకి 1000 rupees, చిన్న వాళ్ళకి 1000 rupees. టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం 2 నుంచి 9 వరకు, నైట్ 9 వరకు అయితే అలో చేస్తారు. అంటే దీంట్లో నార్మల్గా డిన్నర్, లంచ్ ఇలాంటివి ప్రొవైడ్ చేయరు, నార్మల్ బస్సెస్ మాత్రం ఎక్కి దిగొచ్చు. సో ఇదైతే ఈ ఫెసిలిటీ ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి 1350 పెద్దవాళ్ళకి అవుతుంది అండ్ 1150 చిన్న వాళ్ళకి అవుతుంది. లో కూడా సేమ్ బస్ ఫెసిలిటీ అయితే ఏసీ బస్ ప్రొవైడ్ చేయరు, లంచ్ డిన్నర్ ఏం ప్రొవైడ్ చేయరు. సో నార్మల్ బస్సెస్ ఉంటాయి కదా అక్కడ రెడ్ కలర్ బస్సెస్, అవి ఎక్కి దిగొచ్చు. మనం ఇంకా లంచ్కి డిన్నర్కి మనమే మనీ పెట్టుకోవడం. అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు ఏ టైంలో అయినా వచ్చి వెళ్ళొచ్చు. ఇంకా లాస్ట్ వచ్చేసి మనకి 2294 రూపీస్ పెద్దవాళ్ళకి, 2114 రూపీస్ చిన్న వాళ్ళకైతే ఈ టికెట్ బడ్జెట్ ఉంటుంది. దీంట్లో అయితే ఏసీ బస్ ప్రొవైడ్ చేస్తారు అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ బఫెట్ లంచ్ ఉంటుంది. అండ్ దీని టైమింగ్స్ చూసారా, మధ్యాహ్నం 2 నుంచి నైట్ 9 వరకు మాత్రమే ఉంటుంది. ఈ టైంలో మాత్రమే ఈ ఫెసిలిటీస్ ఉంటాయి ఈ బడ్జెట్ వాళ్ళకి. అండ్ లాస్ట్ ఆఫర్ వచ్చేసి 1603 రూపీస్ పెద్దవాళ్ళకి, 1403 రూపీస్ చిన్న వాళ్ళకి. ఈ ఆఫర్ కూడా చాలా బాగుంది. మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు ఉండొచ్చు, ఏ షోస్ అయినా చూడొచ్చు. అండ్ డిన్నర్ కాంబో ఆఫర్ కూడా ఉంది, వెజ్ అండ్ నాన్ వెజ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో ఈ ఆఫర్ చాలా రీజనబుల్గా ఓకే అనిపించింది నాకైతే. ఇంకా మన దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి మనం అయితే ఆఫర్స్ని బుక్ చేసుకోవచ్చు, టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు. సో రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఓకే మేమంతా చూడగలుగుతాం, నడవగలుగుతాం అనుకుంటే మాత్రం వెళ్ళండి, హ్యాపీగా చూసేయచ్చు. చాలా చాలా చేంజెస్ అయితే ఉంటాయి. ప్రతి ఇయర్ ఏదో ఒక డిఫరెంట్గా అయితే ఉంటుంది మనకి. మనం ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మనకు బోర్ కొట్టిన ప్లేస్ అంటే రామోజీ ఫిలిం సిటీయే. కాకపోతే మనకి నడిచే ఓపిక అయితే ఉండాలి కంపల్సరీగా, అప్పుడైతే హ్యాపీగా వెళ్ళొచ్చు. ఈ హాలిడేస్లో మంచి ట్రిప్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఫిలిం సిటీకి అయితే వెళ్ళొచ్చు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు. సో తక్కువ బడ్జెట్ ఏం కాదనుకోండి, అరౌండ్ 10,000 అయితే అవుతుంది. ఎందుకంటే ఫుడ్ మనం తీసుకెళ్ళనివ్వరు లోపలికి. సో మనం అక్కడ ఫుడ్ కాస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను వీడియోలో చెప్తాను, చూడండి చివరి వరకు. ఇంకా ఈ షో అయితే కంప్లీట్ అవడానికి 10 మినిట్స్ పట్టింది. అందరికి ఇంకా బోర్ వచ్చేసింది, ఇంకొకరు లేచి వెళ్ళిపోవడానికి కూడా స్టార్ట్ అయిపోయారు. కాకపోతే లాస్ట్ సీన్ చూసినప్పుడు అయితే చాలా బాగా అనిపించింది, అందరు క్లాప్స్ కొట్టారు. కానీ లాస్ట్ వరకు చూడకుండా వెళ్ళిపోవడం అయితే కరెక్ట్ కాదనిపించింది. సో వాళ్ళు మన కోసం కష్టపడి అంతగానం చేస్తున్నారు కాబట్టి మనం చూసి ఎంకరేజ్ చేస్తేనే బాగుంటుంది అనిపించింది నాకైతే. నేను షో మొత్తం కంప్లీట్ అయ్యే వరకు అక్కడే కూర్చొని ఉన్నాను. వీడియోలో మా బుడ్డిదని ముఖ చిత్రం చూసారు కదా ఎలా ఉందో. నేను సినిమాలే చూడనంటే నన్ను తీసుకొచ్చి ఇందులో కూర్చోబెట్టారు అన్న ఫీలింగ్ వచ్చింది దానికైతే. డామ్ డీమ్ డుషుమ్ అంటుంటే మాత్రం భలే చూస్తుంది, అసలు ఎందుకు కూర్చోబెట్టారు నన్ను ఇందులో అని చెప్పేసి చూస్తూ కూర్చుంది. ఇంకా మీకు సౌండ్ ఎఫెక్ట్స్ వినిపిస్తానని చెప్పాను కదా, వినిపిస్తాను చూడండి. భలే చేశారు కదా, అసలు బాగా అనిపించింది ఇవన్నీ చూస్తుంటే. రియల్గా చూడడం వేరు, మనం టీవీలో చూడడం, సినిమాల్లో చూడడం వేరు. మొత్తానికి ఈ స్టోరీ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మేము బయటకు వచ్చాక 3D ఎఫెక్ట్స్తోని ఒక షో అయితే రన్ అవుతుంది. ఏంటా అని చూద్దామని వెళ్ళాం. బట్ ఏంటంటే అక్కడ కాస్ట్ ఉంది మనకి, అంటే మనీ తీసుకుంటున్నారు. మళ్ళీ దానికి సపరేట్గా టికెట్ కాస్ట్ అయితే ఉంటుంది, ఒక్కొక్కరికి 100 రూపీస్ అలా ఉంది. సో అది వేస్ట్ ఆఫ్ మనీ అయితే నాకు అనిపించింది. సో అందుకే దాని లోపలికి వెళ్ళలేదు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారేమో కానీ మనీ కూడా ఇంపార్టెంటే కదా, ఒక్కొక్కరికి 100 రూపీస్ పెట్టుకొని మళ్ళీ వెళ్ళాలి అంటే ఇంత టికెట్స్ తీసుకున్నాక కూడా. సో అందుకే మేము ఆ షోకి అయితే వెళ్ళలేదు. ఇంకా బయటికి వచ్చాక అయితే గేమ్స్ జోన్కి వెళ్దామని అనుకున్నాం. చూసారా ఎలా అయిపోయానో, అప్పుడే ఒక 1 అవర్ అయింది కావచ్చు అంతే మేము తిరిగి, అప్పటికే అలసిపోయాము. అండ్ మా పాపకైతే ఇంకా కాళ్ళు నొప్పులు స్టార్ట్ అయిపోయి వాళ్ళ నాన్న ఎత్తుకోమనేసింది. ఇంకా ఇక్కడ వచ్చేసి మనం మెయిన్గా ఈ లాఫింగ్ బుద్ధ చూసారా, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, అది అలానే ఉంది. జస్ట్ కలరింగ్స్ మాత్రం వేస్తున్నారేమో అంతే, డిఫరెంట్ అయితే ఏమీ లేదు. ఎందుకంటే నేను చిన్నప్పుడు 2nd క్లాస్లోనో 4th క్లాస్లోనో ఆ టైంలో వెళ్ళాను ఫస్ట్ టైం. వెళ్ళినప్పుడు ఎలా ఉందో ఇప్పటికి కూడా అలానే ఉంది. మా చిన్నదైతే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. దాని నోట్లో టికెట్స్ అన్నీ పెడుతుంది అన్నట్టు. టికెట్స్ కాదు, అక్కడ మ్యాప్ ఉంటుంది కదా, అంటే మనం ఏ ప్లేస్కి ఎలా వెళ్ళాలి ఏంటనేది మ్యాప్ ఉంటుంది. సో ఆ మ్యాప్ అయితే తీసుకోవాలి మనం. సో ఆ మ్యాప్ని దాని నోట్లో పెడుతుంది అది. ఇంకెక్కడ మా మమ్మీని వీడియో తీయమని చెప్పాను, ఫొటోస్ అండ్ వీడియోస్ తీస్తుంది. వాళ్ళ నాన్నకి ఫొటోస్ అండ్ వీడియోస్ అంటే ఎంత ఇంట్రెస్ట్ లేదో దీనికి కూడా సేమ్ అలానే వచ్చింది. నా టైప్ అయితే కాదు ఇది, ఫొటోస్ అన్నా వీడియోస్ అన్నా వద్దమ్మా అనే టైప్ అది. సో దాన్ని ఎలానో కష్టపడి కూర్చోబెట్టి అయితే ఫొటోస్ తీసాము. నెక్స్ట్ వచ్చేసి మేము బాహుబలిది ఏదో డ్యాన్స్ షో ఉంది అంటే వెళ్ళాం.
సో ఇదైతే అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు మనకి, ఎందుకంటే డ్యాన్స్ షో లైవ్లో చూసే వాళ్ళకి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఈ షో మాత్రం. ఒక 5-10 మినిట్స్ ఉంటుంది షో వచ్చేసి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. ఇంకా వీళ్ళు విసురుకర్రలతో ఇలా విసురుతున్నారు కదా, అది చూసాక అబ్బా మన చేతిలో ఉంటే ఎంత బాగుండు, ఈ ఎండకి మాడి మస్ అయిపోతున్నాం, మన దగ్గర ఉంటే బాగుంటుంది అనిపించింది. నెక్స్ట్ వచ్చి షో టైమింగ్స్ వచ్చి 11:30కి అలా ఉంటుంది. ఇంకా బయటికి అయితే వచ్చేసాం. షో కొంచెం బోర్ అనిపించింది, డ్యాన్స్ షోనే కదా అంత ఇంట్రెస్ట్ ఏమనిపించలేదు. మళ్ళీ బయటకు వచ్చి ఇలా ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇంకా మా చిన్నది నడవలేకపోతున్నా అంటే ఇంకా మా ఆయన అయితే ఎత్తుకున్నారు, ఇంకాసేపు అలా ఎత్తుకునే ఉన్నారు. ఇంకా ఈ లాఫింగ్ బుద్ధ పైకి ఎక్కి చూద్దామో మనం వ్యూ ఎలా ఉంటుందనేది క్లియర్గా చూపిస్తాను. ఇంకా లాఫింగ్ బుద్ధ దగ్గర ఇక్కడ ముందటైతే హంస ఉంది కదా, ఇక్కడ కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే చాలా దిగాం మేము. ఎందుకంటే ఆ టైంలో ఆ ఎండకి షోకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, అంటే ఇక్కడ మేము ముందు చూపించాను కదా షోస్ అని, అందులోనే కూర్చొని ఉన్నారు కాబట్టి అక్కడ ప్లేస్ అంతా ఖాళీగా ఉన్నది, జనాలతో ఎవరు లేకుండా ఉండే. అందుకే అక్కడికి వెళ్ళేసి పైకి ఎక్కైతే మంచిగా వీడియో తీశాను. ఇక్కడ వ్యూ చూస్తుంటే ఎంత బాగుందో తెలుసా, భలే అనిపించింది. ఇక్కడ మనమైతే చాలా సాంగ్స్ షూటింగ్స్ అయితే చూసుంటాం, బట్ ఎక్కడ ఏ షూటింగ్ అనేది క్లారిటీగా నేను చెప్పలేకపోతున్నాను. కానీ చాలా షూటింగ్స్ అయితే ఇక్కడ జరిగాయి, డ్యాన్స్ షోస్. ఇక్కడ తర్వాత గేమ్స్ జోన్కి వచ్చాం. గేమ్స్ జోన్లో కూడా ఎవ్రీ గేమ్కి అంటే 2 గేమ్స్కి 50 రూపీస్ అలా ఛార్జ్ చేశారు. సో మనం మామూలుగా మాల్స్కి వెళ్ళినప్పుడు ఎలా గేమ్స్ ఉంటాయో అలాంటి గేమ్స్ అన్నీ ఇందులో ఉంటాయి అన్నట్టు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే 2 గేమ్స్కి 50 రూపీస్ అంటే రీజనబుల్లే. కాకపోతే ఇంకా వీళ్ళైతే ఒక్క గేమ్తో ఆపేయరు కదా, పిల్లలు ఒకటి స్టార్ట్ చేశారంటే ఇది చూస్తా అది చూస్తా అది చూస్తే ఇది చూస్తా అని చెప్పేసి అన్ని గేమ్స్ అయితే ఆడారు. ఇంకా బయటికి వచ్చాకైతే ఇలా రెస్టారెంట్కి అయితే వచ్చాం. మాకైతే ఫుడ్ అయితే అలో లేదు, సో ఫుడ్ మేమే తీసుకోవాలి. ఫుడ్కి కాస్ట్ అయితే మేమే పెట్టుకోవాల్సింది వచ్చింది. ఒక్కరికి 350 రూపీస్ వెజ్ అయితే, ఇంకా నాన్ వెజ్ అయితే 400 రూపీస్ అలా పడింది. ఒక వాటర్ బాటిల్ మాత్రం ఫ్రీగా ఇస్తారు ఒక్కొక్క ఫుడ్కి, అంటే ఒక్కొక్క టికెట్కి మాత్రం ఒక వాటర్ బాటిల్ ఫ్రీగా ఇస్తారు. ఫుడ్ అయితే యావరేజ్గానే ఉంది. వెజ్ ఐటమ్స్ మేము ట్రై చేసాం, యావరేజ్గా అనిపించింది. నాన్ వెజ్ అయితే నాకు తెలిసి బాగుంది అని విన్నాను. ఇంకా ఇక్కడ ఫుడ్ తీసుకున్నాకైతే మేము నెక్స్ట్ బాహుబలి సెట్కి అయితే వెళ్ళాం. ఇంకా బాహుబలి సెట్ గురించి, చంద్రముఖి సెట్ గురించి నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను. కంపల్సరీగా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈ సమ్మర్లో అయితే క్యాప్స్ కంపల్సరీగా యూజ్ చేయండి. వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళండి అండ్ సన్ గ్లాసెస్ కూడా తీసుకెళ్ళండి. ఎవరి గురించి ఆలోచించకండి, సన్ గ్లాసెస్ పెట్టుకుంటే షో అనుకుంటారేమో, క్యాప్స్ పెట్టుకుంటే షో అనుకుంటారేమో అని చెప్పేసి. సో టోటల్గా మా బడ్జెట్ అయితే 10,000 అయింది. మాకు టికెట్స్ ఫ్రీ కాబట్టి 6,000 మైనస్ చేస్తే 4,000 అలా పడింది. ఫుడ్కే మా దగ్గర 1,200 అలా ఛార్జ్ అయింది. సో మిగతా అంతా చిన్న చిన్నవి కొనుక్కోవడం వల్ల ఖర్చు. అండ్ కొన్ని గేమ్స్ దగ్గర మనమే టికెట్స్ తీసుకుంటాం. అండ్ ట్రావెలింగ్కి, ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడానికి ట్రావెలింగ్కి, వీటన్నిటికి ఖర్చు పోను 10,000 అని చెప్పాను. చిన్న రైడ్కి అయితే వచ్చాము. ఇది చూడడానికి అయితే బాగా అనిపించింది, బట్ ఏంటంటే మనం అంత థ్రిల్లింగ్ అయితే ఏం ఎంజాయ్ చేయలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఇది సెకండ్ టైం ఎక్కడం ఇది. సో ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే బాలే అనిపిస్తుంది. అసలు ఫస్ట్లోనే కూర్చున్నాం, కాకపోతే నాకైతే కొంచెం కూడా భయం వేయలేదు. అంటే ఆ లైటింగ్ ఫోకస్తోని నాకు పక్కకు కూర్చున్న వాళ్ళందరూ కనిపిస్తున్నారు, నేను మామూలుగా సీట్లోనే కూర్చున్నాను, ఇక్కడే ఉన్నానని చెప్పేసి నాకు క్లారిటీగా తెలుసు కాబట్టి అంత భయం అయితే ఏమనిపించలేదు. సో ఇదైతే పిల్లలు భలే ఎంజాయ్ చేస్తారు. నిజంగా మనం ఎక్కినట్టే అనిపిస్తుంది. ఒక 1 మినిట్ తర్వాత అయితే నిజంగా మనం అందులోనే వెళ్తున్నట్టు అనిపిస్తుంటుంది. బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైనా కూడా, మనమైనా కూడా భలే ఎంజాయ్ చేస్తాం. ఇంకా మా చిన్నదైతే అలా కూర్చొని చూస్తుంది. ఫస్ట్ సీట్లోనే కూర్చున్నాం, ఆయనకు కూడా అసలు కొంచెం కూడా భయం లేకుండా కూర్చొని ఎంజాయ్ అయితే చేస్తుంది. భలే అనిపించింది దాన్ని చూస్తే మాత్రం. ఇలాంటివి రియలీ అయితే నేనైతే అస్సలు ఎక్కనండి, నాకైతే చాలా భయం. అందుకే జాయింట్ వీల్ కూడా ఎక్కను. ఇలాంటి వాటివి కొంచెం ఇలా చూసైనా ఎంజాయ్ చేస్తే హ్యాపీగా అనిపిస్తుంది, అంతకుమించి ఏం లేదు. కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం మనం ఎక్కినట్టుగా. చెప్పాను కదా, బయట అయితే ఇలా మనకి బస్ ఫెసిలిటీస్ ఉంటాయి. మళ్ళీ ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఇలా రెడ్ బస్సెస్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ మనం వచ్చేసి ఏ ప్లేస్కి వెళ్తున్నామంటే బాహుబలి సెట్ దగ్గరికి వెళ్తున్నాం. అంతకుముందు మధ్యలో ఒక ప్లేస్లో ఆపేశారు.
సో ఇక్కడ బయట జరిగేవన్నీ చెప్తూ మనకైతే ఒక గైడ్ అయితే ఉంటారు. ఆ పర్సన్ని నేను మీకు చూపిస్తాను, ఇతనే. సో కొంతమంది అయితే హిందీలో చెప్తారు, కొంతమంది హిందీ అండ్ ఇంగ్లీష్లో చెప్తారు, కొంతమంది తెలుగు అండ్ ఇంగ్లీష్లో చెప్తారు. కామన్గా అయితే ఇంగ్లీష్ కామన్గా ఉంటుంది. సో ఇంకా మన అన్నయ్య చెప్తున్నాడంటే ఇది చంద్రముఖి సినిమాలో వెంకటపురం ప్యాలెస్ అని ఉంటుంది కదా, అది. సో నెక్స్ట్ వచ్చేది ఏంటో చూద్దామా. फ्रंट साइड सामने देखेंगे सब लोग अप साइड ऊपर देयर इज अ रेलवे स्टेशन लेफ्ट हैंड साइड है सो दैट. ఇంకా ఇక్కడ షూటింగ్స్లో రైల్వే స్టేషన్స్ని చూపిస్తారు కదా, అవి కూడా ఇక్కడే ఉంటుంది. దాన్ని కూడా నేను ఈ వీడియోలోనే అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇంకా ఇక్కడ చూస్తున్నట్లయితే రైట్ సైడ్లో చంద్రముఖి సెట్ ఉంది కదా, దీని లోపలికి కూడా వెళ్తాం మనం. ఆ వీడియో వచ్చి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది, అందరూ అంత ఇంట్రెస్టింగ్గా చూడరు కాబట్టి. ఈ వీడియోలో ఓన్లీ బాహుబలి సెట్ గురించి అండ్ ఈ రైల్వే స్టేషన్ గురించి మాత్రమే చూపిస్తాను. చాలా సినిమాల్లో స్టేషన్కి సంబంధించిన సీన్స్ అన్నీ ఇక్కడే చేస్తారు. అండ్ మెయిన్గా మనం అత్తారింటికి దారేది సినిమాలో షూటింగ్ లాస్ట్లో క్లైమాక్స్ సీన్ ఉంది కదా, అది కూడా ఇక్కడే తీశారు. ఈ ప్లేస్లోనే క్లైమాక్స్ సీన్ అనేది తీశారు. సో రైల్వే స్టేషన్ చూసినట్లయితే రియల్గా స్టేషన్కి వెళ్ళినట్టు. చంద్రముఖి సెట్ అయితే బాహుబలి సెట్ తర్వాత మళ్ళీ తీసుకెళ్తారు అన్నట్టు. సో మళ్ళీ బస్ ఎక్కి అయితే బాహుబలి సెట్కి వచ్చాం. ఇక్కడైతే మెయిన్గా బాహుబలి లోపల ఎలా ఉంటుంది అనేది, అంటే బిల్డింగ్ లోపల ఎలా ఉంటుంది అనేది చిన్న ఎగ్జాంపుల్గా ఇక్కడైతే కట్టి చూపించారు అన్నట్టు. చిన్న చిన్న బిల్డింగ్స్తోని మొత్తం సెట్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ పెద్ద గంట చూసారా, ఇది బాహుబలి ఎంట్రన్స్లో ఉంటుంది స్టార్టింగ్లోనే. బట్ ఇందులో మాత్రం రియల్గా అయితే గంట లేదు. సో షూటింగ్ పర్పస్ మాత్రమే వీటిని యూజ్ చేశారనిపించింది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆ గేట్ చూసారా ఎంత పెద్దగా ఉందో. సెట్ మాత్రం చాలా బాగుంటుంది, మనం మూవీలో చూసినట్టుగానే ఉంటుంది సేమ్. మనం ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే 2 సైడ్స్లో ఏనుగులతోని ఎంట్రీ ఉంటుంది. ఏనుగులు కూడా ఎంత పెద్దగా ఉన్నాయంటే దాని పక్కన మనుషులు నిల్చుంటే చాలా చిన్న వాళ్ళలా కనిపిస్తున్నారు. దాని పక్కన వచ్చి ఇక్కడ డోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ డోళ్ళు అయితే ఉన్నాయి. ఇవి కూడా రియల్ డోళ్ళు అయితే కాదు, షూటింగ్ పర్పస్ మాత్రం యూజ్ చేయడానికి అలా పెట్టారు. సో అవి కూడా ఎంత పెద్దగా ఉన్నాయో చూసారా. నెక్స్ట్ ఇంకా మనం కాస్త ముందుకు వెళ్ళినట్లయితే రైట్ సైడ్లో వచ్చేసి చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్లో కూడా చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. అక్కడ ఏమైనా కావాలి అంటే కొనుక్కునే వాళ్ళు, స్నాక్స్ పర్పస్ కానీ వాటర్ బాటిల్స్, జ్యూస్ కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇక్కడ చూసారా 6 రకాల గుర్రాలతోని ఇక్కడ మహిష్మతి సామ్రాజ్యాన్ని సూపర్గా సెట్ చేశారు. ఎంత బాగుందో ఆ సెట్ అయితే. అసలు ఆ గుర్రాలు ఇక్కడ నుంచి చూస్తే చిన్నగా అనిపిస్తున్నాయేమో కానీ రియల్గా చూస్తే ఎంత పెద్దగా ఉన్నాయో తెలుసా, చాలా పెద్దగా ఉన్నాయి. భలే అనిపించింది వాటన్నిటిని చూడడం. అండ్ ఇదే ప్లేస్లో అమరేంద్ర బాహుబలి సైన్యాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నో సంవత్సరాలు కష్టపడైతే ఈ సెట్ని అయితే కట్టారు. ఆ కష్టానికి తగ్గట్టుగానే సూపర్గా ఉంది. అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది సెట్. కంపల్సరిగా చూడాల్సిందే. రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళిన వాళ్ళైతే కంపల్సరిగా మిస్ చేయకుండా ప్రతిదీ ఒకటి వెళ్ళి చూడండి, మిస్ చేయకండి ఏది కూడా. ఓపిక లేకుండా ఓపిక తెచ్చుకొని మరీ వెళ్ళి చూడండి, బాగా అనిపిస్తుంది. బాహుబలి సెట్ కూడా చాలా బాగుంటుంది, కంపల్సరిగా మిస్ చేయకండి, వెళ్ళి చూడండి. మెయిన్గా ఈ సెట్ని చూడడానికి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు నాకు తెలిసి. బాహుబలి సెట్ చూడాలి, చంద్రముఖి సెట్ చూడాలి ఇలాంటివి అనుకొని వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. రీసెంట్గా రాజమౌళి గారు బాహుబలి 3 తీయాలన్న ఆలోచన కూడా ఉంది అని చెప్పారు అని ఈ మధ్య రీసెంట్గా అయితే ట్వీట్ అయితే చేశారు. చూద్దాం, బాహుబలి 3 గురించి కూడా వెయిట్ చేద్దాం. అంటే ఇక్కడ చూసారా 2 సైడ్స్ అయితే లేడీస్ స్టాచ్యూస్తో అయితే బొమ్మలు అయితే ఉంటాయి. ఎంత పెద్దగా ఉన్నాయో చూసారా, ఇవి కూడా చాలా పెద్దగా ఉన్నాయి. అంటే ఈ వీడియోలో చూస్తే అలా అనిపిస్తుంది కానీ పక్కకి నిల్చొని చూస్తే మాత్రం మనం చిన్న పిల్లల్లాగా కనిపిస్తాం, అంత చిన్నగా అనిపిస్తాం మనమైతే. ఇంకాస్త ముందుకెళ్ళి రైట్ సైడ్లో చూస్తే ఇక్కడ యుద్ధాల కోసం వాడిన ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. భలే సెట్ చేశారు అసలు, అవన్నీ చూడడం భలే అనిపించింది నాకైతే. బాగా ఎంజాయ్ చేస్తారు కూడా అవన్నీ చూడడానికి. సో ఆ సెట్ని చూడడానికి మనకి మినిమం ఒక 1 అవర్ టైం అక్కడే కేటాయిస్తాం మనమైతే.
అంత ప్లేస్ అవన్నీ చూడాలి కాబట్టి మినిమం ఒక 1 అవర్ అక్కడే ఉండిపోతాం. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే, నేను ఇది సెకండ్ టైం చూడడం కాబట్టి నేను తొందరగానే కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసాను. ఒక 1/2 అవర్లో కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాను. ఎంత తొందరగా చూసినా 1/2 అవర్ పట్టింది అంటే చూడండి అసలు ఎంత పెద్ద సెట్ అది. ఇంకా చుట్టూ చాలా డోల్స్ అయితే పెట్టారు, అవన్నీ రియల్ అయితే కాదు. సో ఇక్కడ ఉన్నవన్నీ రియల్ కాదనుకోండి, కానీ చూస్తే రియలిస్టిక్గానే అనిపిస్తాయి. అంత బాగా చేశారనుకోండి, చాలా బాగా చేశారు సెట్ చేయడం అవన్నీ. నాకైతే అన్ని వీడియోస్ తీయడమే సరిపోయింది, ఫొటోస్ మాత్రం చాలా తక్కువ దిగాను. మా మమ్మీని ఇక్కడైతే ఫోటో తీస్తున్నాను. చూసారా ఆ చక్రం దగ్గర మా మమ్మీ ఎంత చిన్నగా కనిపిస్తుందో, ఎంత బాగుందంటే సెట్ చేయడం మాత్రం భలే సెట్ చేశారు. అసలు అన్నీ భలే అనిపించింది షూట్ అంతా చూడడం. ఈ సెట్ ఇక్కడ మెయిన్ మన సింహాసనం ఉంటుంది కదా, అది అన్నట్టు అక్కడ ఎంతమంది కూర్చొని ఫొటోస్ దిగుతున్నారో అసలు టైం సరిపోలేదు అనుకోండి అక్కడ కూర్చొని ఫొటోస్ దిగడానికి. చాలామంది పెద్ద పెద్ద క్యూస్ అయితే కట్టి నిల్చున్నారు. సో అందుకే నేను అక్కడైతే లాస్ట్ టైం వెళ్ళినప్పుడే ఫొటోస్ దిగాను కాబట్టి ఈసారి అయితే ఎలాంటి ఫొటోస్ అయితే తీసుకోలేదు. బాగా అనిపిస్తుంది మనకి ఆ ఎక్స్పీరియన్స్ అంతా, ఎందుకంటే మనం సినిమాని చాలాసార్లు టీవీలో చూసి ఉంటాం కదా, ఇప్పుడు రియల్గా చూస్తుంటే ఆ సెట్ అంతా భలే అనిపిస్తుంటుంది. ఇంకాస్త ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ ఇంకొక సింహాసనం ఉంటుంది, అక్కడైతే ఫొటోస్ దిగడానికి అయితే వీలు ఉంటుంది, ఎందుకంటే చాలా తక్కువ మంది ఉన్నారు. సో అక్కడికి వెళ్ళి అయితే ఫొటోస్ దిగాం. ఈ సింహాసనాన్ని కూడా మనం మూవీలో చాలా సీన్స్లో అయితే చూసుంటాం. సో ఇక్కడ కూడా మా అమ్మని అయితే ఫోటో తీస్తున్నాను. తర్వాత నేను కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాను. కాలు మీద కాలు వేసుకో అంటే ఎంత మొహమాట పడుతుందో లాస్ట్కి అయితే వేసుకొని అయితే ఫోటో అయితే దిగింది. పక్కకున్న పిల్లలు అయితే వాళ్ళు కూడా ఫొటోస్ దిగడానికి వచ్చిన వాళ్ళు అన్నట్టు క్యూలో ఉన్నారన్నట్టు. ఇంకా చాలామంది పిల్లలు ఫొటోస్ దిగడానికి సింహాసనాల దగ్గర అయితే. ఇంకా ఇక్కడ శివలింగాన్ని చూసినట్లయితే ఇది కూడా సినిమాలో పూసుకొని ఉంటారు కదా, ఆ సీన్ లో ఈ శివలింగాన్ని అయితే మనం చూడొచ్చు. ఇంకాస్త ముందుకు వెళ్ళినట్టయితే స్టెప్స్ ఉంటాయి, పైకి ఎక్కినట్టయితే శివలింగాన్ని ఎత్తుకొని చాలా మంది ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇది కూడా మనం ఈ శివలింగాన్ని కూడా మనం మూవీలో అయితే చూడొచ్చు. ఇంకా మా మమ్మీ కూడా ఎత్తుకొని ట్రై చేస్తా అంది, కానీ చాలా బరువు ఉందంట శివలింగం అయితే. ట్రై చేసింది బట్ ఎత్తలేకపోయింది. ఇంకా ఇక్కడ గంటని కూడా చూసినట్లయితే చాలా పెద్ద గంట అయితే ఉంది, దీన్ని కూడా మనం మూవీలో అయితే చూస్తాము. సో అది కూడా రియల్ గంట అయితే కాదు, దాని లోపల గంట అయితే లేదు. సో మూవీ పర్పస్ మాత్రమే వాటిని యూజ్ చేశారనిపించింది. తర్వాత అయితే మనం కిందికి వచ్చాక ఇంకా లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్లయితే ఎగ్జిట్ ఉంటుంది. ఇంకా ఎగ్జిట్ దగ్గర నుంచి మనం బయటికి అయితే వెళ్ళొచ్చు. అక్కడ బయటికి వెళ్ళే ప్లేస్లో మనకి రానా స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. ఎగ్జిట్ నుంచి బయటికి రాగానే మనకి రానా స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది, ఎంత పెద్ద స్టాచ్యూనో అసలు. ఇంకా లాస్ట్లో ఆ స్టాచ్యూ విరిగిపోతుంది కదా, ఆ విరిగిపోయిన దాన్ని అలానే పెట్టారు. ఇంకా ఈ స్టాచ్యూతోనే బాహుబలి సెట్ అయితే ఎండ్ అవుతుంది. ఇంకా అసలు బయటికి వచ్చాక మనకి రెస్టారెంట్ అయితే ఉంటుంది. ఆ రెస్టారెంట్లో మనం ఫుడ్ కావాలంటే తీసుకోవచ్చు. కాస్ట్ గురించి చెప్పాను కదా, చాలా ఎక్కువనే ఉన్నాయి, టేస్ట్ కూడా మామూలుగానే ఉన్నాయి, మరి అంత టేస్టీ ఫుడ్ అయితే కాదు. సో లోపలికి ఫుడ్ అలో చేయరు కాబట్టి కంపల్సరీగా మనం అక్కడే తినాల్సింది వస్తుంది, తీసుకెళ్ళడానికి కుదరదు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదే రెస్టారెంట్ అన్నట్టు. ఇంకా బయటికి వచ్చాక చిన్న షాప్స్ అయితే ఉంటాయి, ఆ షాపింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఇంకా బయటకు వచ్చాక మనమైతే ఇంకా మళ్ళీ బస్సు ఎక్కేసి చంద్రముఖి సెట్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసారా నేనైతే అలసిపోయాను, చాలా అలసిపోయాము అయితే ఆ రోజు ఎండకి. సో ఎండాకాలం కంటే మనం చలికాలం ఇలాంటి ప్లేస్లోకి వెళ్తే హ్యాపీగా తిరిగేయొచ్చినట్టు. ప్యాలెస్కి వెళ్ళే ముందు మన జ్యోతిక ఎంట్రీతో అయితే స్టార్ట్ అవుతున్నాం. జ్యోతిక గారు చూసారా ఎంత అందంగా ఉన్నారో ఈ పిక్చర్లో, అండ్ చంద్రముఖి గెటప్లో ఉన్న పిక్చర్ అయితే ఇక్కడ యూస్ చేశారు. ఇంకా లోపలికి వెళ్ళాక ఇలా ఉంటుంది భవనం. ఎంత పెద్ద భవనం అంటే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ అందరూ ఎందుకు క్యూ కట్టారనుకుంటున్నారా? ఇక్కడైతే ఫొటోస్ దిగుతున్నారు. ఫొటోస్ అన్ని మనం లాస్ట్లో కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మిర్రర్ చూసారా, రియల్ మిర్రర్ అయితే ఇక్కడ యూస్ చేశారు. ఇంకా చంద్రముఖి సెట్లో ఉండే పాతకాలపు వస్తువులు అన్నీ ఇక్కడే అరేంజ్ చేశారు. నేను ఫోటో దిగుతున్నానా, పక్కకి 2 పిల్లలు కూడా వచ్చి ఫొటోస్ దిగడానికి రెడీగా ఉన్నారు. సో నేను అక్కడి నుంచి తప్పుకున్నాను. ఇంకా పక్కకి చూసారంటే ఇక్కడ చైర్స్ అయితే ఉన్నాయి కదా, ఎంత బాగున్నాయి అంటే మనం రాజుల కాలంలో చూసే చైర్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా ఉన్నాయి. ఇంకా పైకెక్కి చూసారంటే మనం మొత్తం కనిపిస్తుంది, ఎంత పెద్దగా ఉందో చూసారా, చాలా పెద్దగా ఉంది. అండ్
లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే ఒక టీవీ ఉంది. ఆ టీవీలో అక్కడ షూటింగ్ అంటే ఈ భవనంలో షూటింగ్ ఏమేమి జరిగింది ఆ సాంగ్ గురించి మొత్తం క్లారిటీగా మనకైతే పెట్టారన్నట్టు. ఆ సాంగ్ అయితే పెడుతూ ఉన్నారు. సో ఆ సాంగ్ని నేను వినిపించాలనుకుంటే కాపీరైట్స్ పడతాయని వినిపించలేదు. వైట్ డ్రెస్ వేసుకొని నేను కూడా లకలక లాగున్నానా. ఇంకా లోపల నుంచి కొంచెం బయటికి వచ్చాకైతే మనకి ఇక్కడ చంద్రముఖి పిక్చర్ ఉంటుంది కదా, అదైతే చూపిస్తారు. సో దాని మీద లైట్ ఫోకస్ పడడం వల్ల అది క్లారిటీగా కనిపించలేదు. పక్కకు చూసినట్లయితే ఒక బాక్స్ అయితే ఉంటుంది, చంద్రముఖి బాక్స్, అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది కదా, అది చంద్రముఖి బాక్స్ అన్నట్టు. చంద్రముఖి నగలన్నీ చూపిస్తూ ఉంటుంది కదా, ఆ బాక్స్ ఈ బాక్సే అన్నట్టు. ఇక్కడ మనం చూసినట్లయితే నటరాజ విగ్రహం కనిపిస్తుంది కదా, ఇక్కడైతే నేను ఆ పోజ్ పెట్టడానికి చాలా కష్టపడ్డాను. అష్ట కష్టాలు పడి లాస్ట్కి అయితే ఏదో ట్రై చేశాను, పెట్టాను. సాంగ్లో చూసినట్లయితే ఈ విగ్రహం దగ్గరనే మనం మొత్తం షూటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది, ఆ సాంగ్లో కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మా బుడ్డిది అయితే పైనుంచి దిగుతూ వస్తుంది. స్లో మోషన్ ట్రై చేశాను, ఆల్రెడీ అది స్లో మోషన్లోనే నడుస్తుంది అనిపించింది. సో అలా నడుస్తూ వస్తుంది. అది కూడా మనం సినిమాలో చూసినట్లయితే రజనీకాంత్ గారు అక్కడ నుంచి పైనుంచి నడుచుకుంటూ వచ్చే ఉంటుంది కదా, ఆ సీన్లో అయితే మనకి స్టెప్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ టీవీ పెట్టారని చెప్పాను కదా, ఆ సాంగ్ని అయితే చూసుకుంటూ అందరు ఇలా ఎంజాయ్ చేస్తున్నారు అన్నట్టు. ఆ రోజైతే చాలా మంది వచ్చారు, ఒక 10,000 మెంబర్స్ అయితే వచ్చారు. ఒకసారి సెట్ మొత్తాన్ని ఒక లుక్ వేసి వద్దామా, పదండి. ఇంకా సెట్ నుంచి బయటకు వచ్చాకైతే మేము వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాము. అది ఏం ప్లేస్ అనేది ఎలా ఉంటుందనేది చూపిస్తాను. మళ్ళీ ఒక 5 minutes అయితే జర్నీ చేయాల్సింది వస్తుంది. ఆల్రెడీ ఎండకి మేము ఎలా అయిపోయామో చూసారా, ఇంకా ఓపిక అంతా నశించిపోయింది. బట్ ఏంటంటే ఇంకా తిరగాలి కాబట్టి మనం అంత డబ్బులు పెట్టుకొని అంతసేపు స్పెండ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అన్నీ కవర్ చేసుకొని వెళ్ళాలి. సో అయితే మేము బయటికి వచ్చాక ఇక్కడ మనకి చాలా షూటింగ్స్ అయితే జరుగుతాయి. అంటే బిల్డింగ్స్ అన్నీ చూసారు కదా, అవన్నీ రియల్ బిల్డింగ్స్ అయితే కాదు, ఇక్కడ షూటింగ్ పర్పస్ కోసం మాత్రం వీటిని యూజ్ చేస్తారు. ఇంకా లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఈ షో లేదు. సో ఈ షో ఎలా ఉంటుంది అనేది వెళ్ళేసి వద్దాం పదండి. ఇంకా లైవ్ షో అంట ఎలా ఉంటుందో చూద్దాం పదండి. బయట అయితే ఇలా అయితే డెకరేషన్ చేశారు, చూస్తే మాత్రం కొంచెం భయంకరంగానే అనిపించింది. సరే లోపల ఏముంటుంది ఎలా ఉంటుంది అనేది చూసేద్దాం పదండి. ఇంకా లోపలికి వచ్చాక అయితే మనకి ఈ విధంగా సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ వీళ్ళ బొమ్మలతో అయితే అరేంజ్ చేశారు. తర్వాత లోపలికి వెళ్ళాక అవతార్ మూవీ ఎలా తీశారు అనే దాని గురించి క్లారిటీగా ఉంటుంది, చూపిస్తాను. అసలు ఎంతమంది జనాలు ఉన్నారో చూసారా. ఆ రోజైతే చెప్పాను కదా ఒక 10,000 మెంబర్స్ వచ్చారని చెప్పేసి. సో ఒక్కొక్క షోకి అయితే చాలా మంది అయితే జనాలు వచ్చారు. సినిమా వాళ్ళ ఫొటోస్, అల్లు అర్జున్ ఫోటో అండ్ అలా సినిమా వాళ్ళ ఫొటోస్ అన్నీ అయితే ఇక్కడైతే అరేంజ్ చేశారు. సుకుమార్ గారిది, అల్లు అర్జున్ గారిది, ఈ విధంగా పిక్చర్స్ అయితే ఉన్నాయి. ఇంకా అసలు లోపలికి వెళ్ళాక ఇక సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ వీళ్ళ ఫొటోస్ అయితే ఉన్నాయన్నట్టు. ఇంకా అసలు లోపలికి వెళ్ళాక అసలు షో అనేది స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా 3D ఎఫెక్ట్స్తోనైతే అరేంజ్ చేశారు. ఇక్కడ ఫొటోస్ అయితే భలే వచ్చాయి అసలు. ఇంకా నేనైతే వీడియోస్ తీసుకుంటూనే ఉన్నాను కాబట్టి ఫొటోస్ అసలు ఎక్కువ తీయలేదు. సో కాస్త ముందుకెళ్ళాక అసలు ఏంటి ఆ షో అనేది కొంచెం కూడా ఐడియా లేకుండే ఫస్ట్. ఇంకా ఈ అమ్మాయి వచ్చేసి హాయ్ చెప్తుంటే డ్యాన్స్ వేస్తుందేమో అని అనుకున్నాం. బట్ అది కాదు, ఏంటంటే తను బ్లాక్ డ్రెస్లో ఉంది కదా, తను ఏం యాక్షన్స్ చేస్తుందో అవతార్ మూవీలో హీరోయిన్ యాక్షన్స్ అన్నీ అక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు. ఈ విధంగానే అవతార్ మూవీ అంతా క్రియేట్ చేశారన్నట్టు. అంటే షూటింగ్ అంతా ఈ విధంగానే చేశారు. ఇక్కడ తను ఏం చేస్తుందో సేమ్ అక్కడ మనం స్క్రీన్లో చూసినట్లయితే అవతార్ సినిమాలో హీరోయిన్ ఎలా చేస్తుందో అలా చేస్తుంది అన్నట్టు. తిని చేసేవన్నీ ఆ అమ్మాయి చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఈ విధంగానే షూటింగ్ అనేది అవతార్లో చేశారని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారన్నట్టు. ఇంకా మా బుడ్డిది అయితే స్పెట్స్ పెట్టుకొని మరీ చూసేస్తుంది, అది ఏం చేస్తుందో ఏంటో అని చెప్పేసి. బట్ ఏంటి అనేది దానికి క్లారిటీగా అర్థం కాలేదు. ఆ స్క్రీన్లో ఆ అమ్మాయి కూడా ఈ అమ్మాయిలానే చేస్తుందని చెప్పేసి ఆ విషయం అర్థం కాలేదు. తినైతే భలే చేసింది అన్నీ. సో తర్వాత మేమైతే బయటికి అయితే వచ్చాం. బయటికి వచ్చే ముందు కూడా మనకి ఈ విధంగా అయితే అవతార్ సినిమాలో ఉన్నవన్నీ ఈ విధంగా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు.
ఇక్కడ కూడా మనం వీడియోలో చూసినట్లయితే మనం ఇలా గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, మనం ఇక్కడ గ్రీన్ బ్యాక్గ్రౌండ్లో నడుస్తున్నప్పుడు ఏదో బ్రిడ్జ్ పైన ఉన్నట్టు, అంటే ఏదో ఫారెన్లో ఉన్న ఫీలింగ్తోనైతే మనకి వీడియో అయితే కనిపిస్తుంది కదా స్క్రీన్లో. ఇలా తీశారు. ఇది కూడా నేను ఫస్ట్ టైం చూడడం చాలా బాగా అనిపించింది. ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయడం అనేది. తర్వాత ఆ షో అయిన తర్వాత మనం ఎగ్జిట్ అయ్యే టైంకి ఇది మాత్రం మనకు కనిపిస్తుంది అన్నట్టు. ఇంకా అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోయి మనం బయటికి రావడమే ఉంటుంది. ఈ వ్యూ అయిపోయిన తర్వాత దీన్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇంకా అందరు ఇక్కడ ఫొటోస్ వీడియోస్ దిగుతూనే ఉన్నారు. బాగా అనిపించింది. బుడ్డిదాన్ని చూసారా, అక్కడ స్పెట్స్ పెట్టుకొని తలకాయ కొట్టుకుంటుంది, ఏంటి గోల ఏంటి నాకు ఇది అని చెప్పేసి. ఇంకా కాస్త ముందుకు వచ్చాక ఫొటోస్ అయితే క్లారిటీగా కనిపిస్తాయి. మేము కూడా ముందుకు వచ్చి అయితే వీడియోస్ అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా అక్కడ నుంచి బయటికి వచ్చాక మనకి అది స్క్రీన్లో మనం ఇక్కడ తిరిగిందంతా ప్లేస్ అంతా రికార్డ్ అయి ఉంటుంది కదా, ఆ వీడియో అయితే మనం తీసుకోవచ్చు. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది బయటకు వచ్చాక చూసుకొని అక్కడ మనకి నచ్చితే ఆ వీడియోని అనేది మనం తీసుకోవచ్చు అన్నట్టు. సో మేమైతే ఏం తీసుకోలేదు, బట్ చూసామంతే. బాగా అనిపించింది ఇది కూడా. ఇంకా అక్కడ నుంచి బయటికి వచ్చాకైతే మనం ఇట్లా బిల్డింగ్స్ దగ్గర కూర్చోవడానికి కూడా చైర్స్ అలా అలో చేశారన్నట్టు, అంటే సోఫాస్ లాగా చిన్న చిన్న బెంచెస్ లాగా అయితే ఉంచారు. సో అక్కడ కూర్చొని అయితే మనం ఆ వ్యూ అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా చిన్నదైతే మంచిగా సైకిల్ తొక్కుకుంటూ అక్కడంతా చూసుకుంటూ ఎంజాయ్ చేసింది. ఇంకా అసలు ముందుకు వచ్చాకైతే ఇక్కడ చిలక మాట్లాడుతుంది అంటారు కదా, అది ఉంటుంది అన్నట్టు. దాంతో అయితే ఫొటోస్ దిగారు చాలామంది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడే ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ దిగాం కాబట్టి ఈసారి అయితే ఎలాంటి ఫొటోస్ అయితే దిగలేదు. సో ఫస్ట్ అయితే బటర్ఫ్లై మ్యూజియంకి వెళ్ళాం పదండి. లోపలికి వెళ్ళాక అయితే బటర్ఫ్లై లైఫ్ సైకిల్ ఏంటి అనేది క్లారిటీగా మెన్షన్ చేశారు. అది ఎన్ని ఇయర్స్ బతుకుతుంది అండ్ ఎలా ఉంటున్నాయి, ఎన్ని ఇయర్స్ వరకు ఉంటాయి, ఎన్ని గుడ్లు పెడతాయి, ప్రతి ఒక్కటి డీటెయిల్గా. ఇంకా మ్యూజియం బయట అయితే బటర్ఫ్లైస్తో ఇలా స్టాచ్యూస్ అయితే ఉంటాయి. అక్కడ పిల్లలందరూ ఫొటోస్ దిగారు. పిల్లలనే కాదు, చాలా పెద్దవాళ్ళు కూడా ఫొటోస్ అయితే దిగారు. చాలా ఎంజాయ్ చేస్తుంది మా పాప అయితే. ఆ బటర్ఫ్లైతో ఆడుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ అయితే దిగింది. ఎంతసేపటికి రమ్మన్నా కూడా రాలేదు. మ్యూజియం బయట అయితే ఈ విధంగా ఉంటుంది, బటర్ఫ్లై స్టాచ్యూస్తోని అండ్ బొమ్మలతోని ఇలా ఉంటుంది. ఇంకా లోపలికి ఎంట్రీ అయ్యే టైంకి ఇలా ఉంటుంది. మొత్తం ట్రీస్ అయితే ఉంటాయి, ఫ్లవర్స్ ఉంటాయి. కాకపోతే చాలా తక్కువ బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయి. నేనైతే అబ్జర్వ్ చేసిన దానికి బట్టి అసలు వెతుకుతూ ఉంటే ఒక 10-15 అలా కనిపిస్తాయి అంతే ఒక్కొక్క ప్లేస్లో. అంత తక్కువ ఉన్నాయనిపించింది నాకు. ఇంకా నేను జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి, అంతే ఉన్నాయి, అంతకంటే అయితే ఎక్కువ లేదు. ఇంకా అక్కడ నుంచి మేము బయటికి అయితే వచ్చాం, బర్డ్స్ పార్క్కి అయితే వచ్చాం. బర్డ్స్ పార్క్లో అయితే చాలా బర్డ్స్ ఉన్నాయి. చాలాసేపు అనుకున్నా నేను, ఏంటి ఇవన్నీ లోపల ఇలా పెట్టేసి ఉంచారు, వీటికి స్వేచ్ఛ లేకుండా చేశారు ఏంటి అనిపించింది. బట్ ఏంటంటే కొన్ని బర్డ్స్ని అలా గాలికి కూడా వదిలేశారు అన్నట్టు, ఇంకా బంధించకుండా బయట కూడా పెట్టిన బర్డ్స్ అయితే ఉన్నాయి. ఇలా వాటర్స్లో డక్స్ కానీ ఇంకా కొంగలు కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ అయితే. ఇంకా అవన్నీ చూస్తూ భలే ఎంజాయ్ చేసాం మేమైతే. ఇంకా మా పాప కూడా బాగా ఎంజాయ్ చేసింది. ఇక్కడ ఇంతకుముందు చూపించాను కదా వాటర్ ఫాల్కి సంబంధించి, వాటర్ ఫాల్ కూడా ఉంది, అది కూడా బాగా అనిపించింది. 5:30 వరకే లోపలికి అలో చేస్తున్నారు. తర్వాత అయితే మనకి లోపలికి అలో చేయట్లేదు. సో చీకటి అయిపోతూ ఉంటుంది కదా, 5:36 వరకు మాత్రమే లోపలికి అలో చేస్తారు. తర్వాత అయితే మనం బయట షోస్ అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడైతే ప్రతి ఒక్క బర్డ్ నేమ్ అయితే నేను వీడియో తీసి పెట్టాను, ఏ బర్డ్ నేమ్ ఏంటి అనేది. చాలా రకాల ప్యారెట్స్ అయితే ఉన్నాయి. ప్రతి ప్యారెట్ని అయితే వీడియో తీసి పెట్టాను, ప్రతి ఒక్క బర్డ్ని వీడియో తీసి పెట్టాను. సో నేను నేమ్స్ అన్నీ మెన్షన్ చేసుకుంటూ వెళ్ళాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా అన్ని బర్డ్స్ని చూసుకుంటూ ఎంజాయ్ చేయండి. భలే అనిపిస్తాయి ఒక్కొక్క బర్డ్ని చూడడం. ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే ఇన్ని రకాల బర్డ్స్ ఉన్నాయని వాళ్ళకి వీడియో అయితే చూపించండి, వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు వీడియో చూసి. ప్రతి ఒక్క బర్డ్ నేమ్ని అయితే నేను మెన్షన్ చేశాను, ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అయితే వెళ్ళలేను కదా, సో అందుకే బర్డ్ నేమ్స్ అయితే నేను వీడియో తీసి పెట్టాను. ఒక్కొక్కటి ఎంత డిఫరెంట్గా ఉన్నాయంటే అంత డిఫరెంట్గా ఉన్నాయి. ఇన్ని రకాల బర్డ్స్ ఉంటాయా అసలు అనిపించింది. అన్ని ప్యారెట్స్, ఇప్పుడు నేను వీడియో తీసేవన్నీ ప్యారెట్స్వి, అన్ని కలర్స్, గ్రే కలర్ ప్యారెట్, గ్రీన్ కలర్ ప్యారెట్, ఎల్లో కలర్ ప్యారెట్, ఈ విధంగా ప్రతి ఒక్క ప్యారెట్ ఉంది, అన్ని కలర్స్లో ఉంది. మళ్ళీ అన్ని ప్యారెట్స్ కూడా ఎలా అంటే రివర్స్లో కూడా నడుస్తున్నాయి. ఇక్కడ వచ్చి పికాక్స్కి సంబంధించినవి ఉన్నాయి, ఇంకా చాలా రకాలైన పికాక్స్ అయితే ఉన్నాయి, చాలా డిఫరెంట్ కలర్స్లో కూడా ఉన్నాయి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్కి.
కానీ చాలా తిరగాల్సింది వస్తుంది. ఈ బర్డ్స్ పార్క్లో అయితే ఒక 10 మినిట్స్ దాకా అన్నిటిని కవర్ చేస్తూ చూసుకుంటూ వెళ్ళేసరికి 10 మినిట్స్ అయినా పడుతుంది. పిల్లలకి కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, ఎందుకంటే ఆల్మోస్ట్ మనం అప్పటికి రామోజీ ఫిలిం సిటీ అంతా నడిచి ఉంటాం కదా. లాస్ట్ వెళ్ళే ముందు మనం ఈ బర్డ్స్ దానికి వస్తాం. సో అప్పటికి కాళ్ళన్నీ నొప్పి వచ్చేస్తూ ఉంటాయి. చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు బర్డ్స్ పార్క్ని. సో పిల్లల కోసమైనా ఆ పార్క్కి అయితే తీసుకెళ్ళండి, అన్ని బర్డ్స్ని చూపించండి, వాళ్ళకి నేమ్స్తో సహా చెప్పండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో వాళ్ళకి కాళ్ళు వస్తున్నాయంటే వాళ్ళని ఎత్తుకొనైనా తిప్పేసేయండి, ఎందుకంటే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి అన్ని బర్డ్స్ గురించి ఐడియా వస్తుంది కదా. సో అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క బర్డ్ వచ్చి డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఇది వచ్చి బ్లాక్ అండ్ రెడ్ కలర్లో ఉంది, భలే క్యూట్గా ఉంది. అండ్ ఇది చూసారా రివర్స్లో ఉంది, మనం బాగా అబ్జర్వ్ చేసినట్టయితే అది రివర్స్లో కూడా నడుస్తుంది. ఇది చూసి నేనైతే షాక్ అయిపోయా అసలు. ఇంకా బర్డ్స్కి సంబంధించిన వాటి డేటా మొత్తం ఇక్కడైతే మనకి మెన్షన్ చేస్తారు. అది ఎక్కడ ఎలా పుట్టింది, ఏంటి, ఎన్ని ఇయర్స్ ఉంటుంది అనేది క్లియర్గా అయితే మనకి ప్రతి బర్డ్ దగ్గర ఒక బోర్డు అయితే పెట్టి వాటి నేమ్, వాటి డీటెయిల్స్ మొత్తం మనకి మెన్షన్ చేస్తూ ఉంటారు. ఈ బర్డ్ కూడా రివర్స్లోనే నడుస్తుంది చూసారా, ఎల్లో కలర్ బర్డ్ కూడా రివర్స్లోనే ఉంది. ఇలా బర్డ్స్ అన్నిటిని నెట్తోని ఇలా హౌస్ లాగా చేసేసి వాటిని అయితే ఇలా బంధించి ఉంచారు అన్నట్టు. వాటిని బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా ఉంటుంది. అండ్ మనం కూడా వాటికి దగ్గరలో కాకుండా కొంచెం డిస్టెన్స్లో అయితే ఉంటాము. మళ్ళీ మనకి వాటికి మధ్యలో గ్యాప్ అయితే ఉంటుంది. అండ్ మనకి వాటికి మధ్యలో అయితే చిన్న రాడ్స్తోనైతే ఒక వే తయారు చేశారు, అది దాటి మనం బయటకు వెళ్ళి వాటిని చూడలేమన్నట్టు. సో ఇక్కడైతే మనం ఫ్రీ రేంజ్ బర్డ్స్ దాంట్లోకి వెళ్తున్నాం. అంటే బర్డ్స్ అన్ని హ్యాపీగా తిరగడానికి అయితే ఒక ప్లేస్ మొత్తం ఫ్రీగా వదిలేస్తారు అన్నట్టు. చిన్న జాలీలు కనిపిస్తున్నాయి కదా, అవి కూడా ఓపెన్ చేసే పెట్టారు. సో అవి బయటికి వెళ్ళి మంచిగా తిరుగుతూ ఉంటాయి, మళ్ళీ తర్వాత వెళ్ళి దాని గూట్లో అది వెళ్ళేసి ఉంటాయి అన్నట్టు. అలా ఫ్రీగా వదిలేశారు అన్నట్టు వాటిని. ఇదైతే నాకు చాలా నచ్చింది, ఎందుకంటే బర్డ్స్ అన్నీ ఒకే దాంట్లో కాకుండా ఫ్రీగా తిరగడానికి అయితే ఇది అరేంజ్ చేశారు, బాగా అనిపించింది. కొన్ని బర్డ్స్కి అయితే ఇలా నెట్ పెట్టి ఉంచారు, కానీ ప్లేస్ మాత్రం చాలా పెట్టారన్నట్టు. ఆ ప్లేస్లో మొత్తం తిరగడానికి యూజ్ చేసుకునేలాగా. సో అవి కూడా ఓపెన్ చేసి పెట్టారు కొన్ని గేట్స్ అయితే. సో అలా బయటికి వచ్చి అవి కూడా తిరిగేలాగా ఉంటాయి అన్నట్టు. బాగా అనిపించింది ఇది కూడా నాకు. ఇంకా ఎగ్జిట్ అయ్యే టైంకి మనం అక్కడ ఆస్ట్రిచ్ బర్డ్స్ని అయితే చూడడానికి వెళ్తున్నాం. ఇవి ఎంత పెద్దగా ఉన్నాయో చూసారా, చాలా పెద్దగా ఉంటాయి. ఆల్రెడీ మనం టీవీస్లో వాటిలలో చూస్తూ ఉంటాం కదా, ఇది రియల్గా చూడడం భలే అనిపించింది. ఇది చూసారా ఎంత వయ్యారంగా నడుచుకుంటూ వస్తుందో. ఇంకా మిగతా రెండు అయితే బాగా అలసిపోయినట్టున్నాయి, కూర్చొని ఉన్నాయి, అస్సలు లేవలేదు. ఇంకో 5-10 మినిట్స్ అక్కడే ఉండి అక్కడ నుంచి బయటికి అయితే వచ్చేసాం. వీటి ఎగ్స్ని చూపిస్తాను చూడండి. వీటి ఎగ్స్ అయితే ఈ విధంగా ఎంత పెద్దగా ఉన్నాయో చూసారా, చాలా పెద్దగా ఉంటాయి. ఇంకా అవే అంత పెద్దగా ఉన్నాయంటే ఎగ్స్ పెద్దగా ఉండవా చెప్పండి, చాలా పెద్దగా ఉన్నాయి ఎగ్స్ అయితే. ఇక్కడ ఎగ్స్ని కూడా ఇలా మనకి పెట్టి చూపించారన్నట్టు. అక్కడ నుంచి బయటికి వచ్చాక చిన్న షాపింగ్ లాగా అయితే ఉంటుంది, అక్కడ ఏమైనా తీసుకుంటే తీసుకోవచ్చు, బట్ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే మేము బయటికి వచ్చేసి ఇప్పుడైతే మనం మహాభారతం సెట్కి అయితే వెళ్దాం. అక్కడ ఇలా ఉంటుంది. లోపలికి వెళ్ళగానే మనకి మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్ అందరితో కలిపి ఇలా మనకి స్టాచ్యూస్తోని ఉంటుందన్నట్టు. లోపల ఇంకా చాలా బాగుంటుంది, అంటే వాళ్ళు కూర్చునే ప్లేస్ కానీ అదంతా సూపర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక్కొక్క స్టాచ్యూకి ముందట అయితే మనకి గ్లాస్తోని క్లోజ్ చేసి ఉంచారు అన్నట్టు. అందరు టచ్ చేస్తూ ఉంటారు కదా, సో అందుకని అలా గ్లాస్తో అయితే క్లోజ్ చేసి ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్ళి మనం లోపల ఎలా ఉంటుందని క్లియర్గా చూపిస్తాను పదండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే భలే థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ఆల్రెడీ నేను లాస్ట్ టైం చూసానని చెప్పాను కదా, సో ఇది ఇలా ఉంటుంది అన్నట్టు. చాలా బాగుంటుంది, రియలిస్టిక్గా ఉంటుంది. ఇవన్నీ సెట్ చేయడానికి ఎంత కష్టపడ్డారో ఒక్కొక్కటి. ఈ స్తంభాలన్నీ చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. మళ్ళీ దాన్ని పెట్టిన డిజైన్ కూడా చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ పైన అయితే ఇలా ఉంటుంది అన్నట్టు, మొత్తం తాళ్లతో కట్టేసి ఉంటుంది అన్నట్టు. అదంతా సెట్ అని చెప్పాను కదా, మొత్తం వీళ్ళు అరేంజ్ చేశారన్నట్టు రామోజీ ఫిలిం సిటీలో. ఈ సెట్ అయితే చాలా బాగా చేశారు, ఇది చూస్తూ ఉంటే భలే అనిపిస్తుంది రియల్గా చూస్తూ ఉంటే. ఇంకా మహాభారతం సెట్ అంట ఇలా చూడడం అయితే భలే అనిపించింది నాకైతే. సో మనం రామోజీ ఫిలిం సిటీ ఒక టికెట్ తీసుకుంటే మనకి ఇవన్నీ చూపిస్తూ ఉంటారు, మనకు ఓపిక ఉండాలి కానీ అన్ని ప్లేసెస్ కవర్ చేసుకుంటూ వచ్చేయచ్చు.
ఇంకా ఒక్క ప్లేస్ మిస్ అయినా కూడా మళ్ళీ మనం అంత డబ్బులు పెట్టుకొని వెళ్ళలేం. సో వెళ్ళినప్పుడే అన్నీ కవర్ చేసుకొని రండి, అన్నీ చూసేసి రండి. అది మంచి మెమొరబుల్ డేగా ఉంటుంది మనకి. నెక్స్ట్ డే అయితే కాళ్ళు నొప్పులు అయితే తప్పవనుకోండి, ఎందుకంటే అంత తిరుగుతాం కదా, కాళ్ళు నొప్పులు అయితే ఎక్కువగా ఉంటాయి. ఇంకా బయటికి వచ్చాక మనకి ఇలా షూటింగ్ జరిగే ప్లేసెస్ ఉంటాయి కదా, ఆ ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తూ చూపిస్తూ ఉంటారు అన్నట్టు. ఇంకా బస్ నుంచి లాస్ట్ స్టాప్కి అయితే వచ్చేస్తాం. మనం ఫస్ట్ ఎక్కడ ఎక్కామో ఆ స్టాప్కి అయితే వచ్చేస్తున్నాం అన్నట్టు. ఇదంతా నైట్ వ్యూ చాలా బాగుంటుంది, అది కూడా నేను అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. నైట్ వ్యూ ఇది చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ అయితే జరిగాయి అండ్ ఇప్పుడే లైట్స్ అయితే వేసేసారు. మళ్ళీ అక్కడ మనకి చాలా సాంగ్స్ అయితే చూస్తాం అండ్ సీరియల్స్లో కానీ షూటింగ్స్ అయితే అలా చూస్తూ ఉంటాం. ఇంకా బయటకు వచ్చాక గేమ్స్ జోన్కి అయితే వెళ్ళాం. ఇంకా మా పాప అన్ని గేమ్స్ ఎక్కి కవర్ చేస్తూ వచ్చేసింది అన్నట్టు. ఇక్కడ కూడా ప్రతి గేమ్కి అయితే టికెట్స్ ఉంటాయి, మళ్ళీ విడిగా టికెట్స్ అయితే ఉంటాయి, కాకపోతే అంత ఎక్కువ కాస్ట్ ఉండవు. ఇది 20 రూపీస్ అలా తక్కువ కాస్ట్లోనే ఉంటాయి అన్నట్టు. తర్వాత అయితే ఇంకా ఇక్కడ డ్యాన్స్ షో జరిగింది, డ్యాన్స్ షో అండ్ సింగింగ్ షో అన్నట్టు. పాటలు పాడుతూ డ్యాన్స్ అయితే వేశారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు అన్నట్టు. నేనైతే లాస్ట్ మూమెంట్లో వెళ్ళి కాసేపు ఉండి ఇంకా పాటలకి డ్యాన్స్లు అయితే వేసేసి ఎంజాయ్ చేశాను నేను మా పాప. లాస్ట్కి అయితే అక్కడ కూర్చొని ఇంకా రిలాక్స్ అయితే అయ్యాం. నేను మా మదర్ అయితే చాలా రిలాక్స్ అయ్యాం. తర్వాత ఇంకా ఇక్కడ వీళ్ళ షో కంప్లీట్ అయిపోయాక వీళ్ళు డైరెక్ట్గా మ్యాజిక్ పార్క్ అని చెప్పేసి అక్కడ తీసుకెళ్లారు. అక్కడ కూడా చాలా బాగుంటుంది, మొత్తం లైట్స్తో సెటప్ చేశారన్నట్టు. చాలా బాగుంది ఆ పార్క్ కూడా. ఆ పార్క్ కూడా వీడియో పెడతాను చూడండి, చిన్నగా బిట్స్ లాగా పెడతాను, మొత్తం కవర్ చేయలేదు నేను వీడియో అంతా. సో అప్పటికి చాలా అలసిపోయామన్నట్టు, అందుకే చిన్న బిట్ అయితే పెడతాను. వీళ్ళకి ఎంత ఓపిక ఉండాలి కదా, వాళ్ళు ఎనర్జెటిక్గా ఉంటేనే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎనర్జెటిక్గా డ్యాన్స్ వేయగలుగుతారు. వాళ్ళు చేసిన ప్రతి స్టెప్ కింద నిల్చొని అందరూ ట్రై చేశారన్నట్టు. బాగా ఎంజాయ్ చేసాం. ఇది కూడా, ఈ షో కూడా చాలా నచ్చింది నాకు. వాళ్ళు ఎంత ఎనర్జెటిక్గా వేస్తేనే కదా కింద ఉన్న వాళ్ళకు కూడా వేయాలనిపిస్తుంది. సో అలా షో మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాం అన్నట్టు అక్కడ ఉన్న వాళ్ళంతా. అక్కడ నుంచి మేమైతే ఇంకా మ్యాజిక్ పార్క్కి అయితే వెళ్ళాం. అక్కడ ఎలా ఉంటుందనేది చూపిస్తాను చూడండి. ఇంకా ఫైనల్గా అయితే మ్యాజికల్ పార్క్కి వచ్చేసాం. మ్యాజికల్ పార్క్ అని డ్యాన్స్ చూపిస్తుంది ఏంటో అనుకుంటున్నారా, ఇక్కడ వచ్చేసి మనం ఇంతకుముందు డీజే వాళ్ళు చూసాం కదా, వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకొచ్చారన్నట్టు. మొత్తం కలర్ లైటింగ్స్తో అయితే ఇక్కడ డెకరేషన్ చేశారు. ఇంకా ఈ డిస్కో లైట్స్ దగ్గర అయితే మా బాబా డ్యాన్స్ ఎలా ఉంటుంది అనేది పక్కకైతే ఫొటోస్ అయితే అప్లోడ్ చేశాను, అవి చూడండి. మొత్తం లైట్స్తో అయితే డెకరేషన్ చేస్తారు. ప్రతి ఒక్క ట్రీకి ఇలా లైట్స్తో డెకరేషన్ చేసి ఉంచుతారు. మొత్తం కలర్ఫుల్గా కనిపిస్తుంది అన్నట్టు పార్క్, మొత్తం లైటింగ్స్తో ఉంటుంది. ఇంకా ఈ నైట్ టైంలో ఆ పార్క్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసామన్నట్టు. ఇంకా ఫొటోస్తోనే సరిపోయింది, వీడియోస్ అయితే నేను అక్కడ తీయలేదు. ఇంకా నా మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ కూడా అయిపోయింది. సో అందుకే మా హస్బెండ్ దాంట్లో తీసిన ఫొటోస్ అయితే ఇలా అప్లోడ్ చేశాను. ఇలా చందమామ దగ్గర అయితే ఫోటో సూపర్ వచ్చింది కదా, ఒక చందమామ ఇంకో చందమామతో ఆడుకున్నట్టు భలే ఉంది కదా. మా పాపను చూసుకుంటూ అలా ఎంజాయ్ చేసాం అన్నట్టు. మేము అంత ఎంజాయ్ చేసింది పాప మాత్రం ఆ లైటింగ్స్తోని. ఇంకా బాగా అనిపించింది. ఇక్కడ డ్యాన్స్ అంతా చేసుకొని ఇంకా అక్కడ ఫొటోస్ అవన్నీ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చాక మాత్రం నేను ఫస్ట్లో వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, ఇది కూడా లైటింగ్స్తోని చాలా బాగా డెకరేషన్ చేశారు. అది కూడా చాలా ఇంకా రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించింది ఇదే లాస్ట్ వీడియో. నెక్స్ట్ వీడియో వచ్చి శిల్పారామంకి సంబంధించిన వీడియో వస్తుంది. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.